ఏపీ తెలంగాణలో వరుణుడు ఎంతటి బీభత్సం సృష్టించాడో చూశారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సగటు సముద్ర మట్టం వద్ద ఏర్పడ్డ ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైస్మలేర్, ఉదయపూర్ అల్పపీడన కేంద్రం, పశ్చిమ విదర్భ మరియు పరిసర ప్రాంతాలపై నుండి రామగుండం, కళింగపట్నం, ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం గుండంగా వెళ్తుంది. ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి పైన 3.1 కిలోమీటర్ల వద్ద దాదాపుగా 20 డిగ్రీల ఉత్సర ఆకాంక్షం వద్ద కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం పరిసరాల్లో కొనసాగుతోంది. రేపటి వరకు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశం కూడా కనిపిస్తోంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కనిపిస్తోంది.